మంచిర్యాల జిల్లా కేతన్పల్లిలో మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ నివాసంలో బీఆర్ఎస్ నేతలు కొప్పుల ఈశ్వర్, పుట్టమధు, కోరుగంటి చందర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందని ఆరోపించారు. కేతన్పల్లి మున్సిపాలిటీలో మంత్రి వివేక్ కనుసన్నల్లో పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలుపుతున్నారు. ఇప్పటికైనా అక్రమ అరెస్టులు ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. పాత ఆర్డర్ పెట్టినప్పుడు ఏంటంటే మనం అప్పటి వరకు కూడా ఏంటంటే ఇక్కడ మనం గోడ కట్టిన కూడా ఏం లేదు, గోడ కూడా ఏం కట్టలేదు. ఇంకోటి ఏంటంటే పాములు అవి వస్తాయని చెప్పి ఆయన ఇప్పుడు టెంట్ హౌస్ నడిపించుకోనికి వెనక నుంచి దారి పెట్టుకున్నారు. కానీ కబ్జా చేసింది కూడా కాదు. కబ్జా చేయాలనుకుంటే ఇప్పుడు గోడ పెట్టిన యాక్చువల్లీ సింగరేణి హద్దు అక్కడ వేసిన స్టార్టింగ్గా నిన్న కక్షపూరితంగా అలా నీళ్ళు కాలు ఏం తెల్లగొడతామంతా మొన్న చెయ్యి కట్టవడం వల్ల మొత్తం సామాన్లు అక్కడే పెట్టారు. పక్క ప్లేస్ కూడా చేయండి. ఇది ఇప్పుడు ఆ రోడ్డు వరకు ఉంది, ఇప్పుడు అది మధ్యలో ఉంది సార్. మరి దాన్ని కూడా అబ్జెక్షన్ అయ్యారు. నిన్న అక్కడ వాతారు కావాలని ఇక్కడ మొత్తం సామాన్లు ఉంటాయి సార్. మొత్తం మేము టెంట్ హౌస్ ఇది ఒక దౌర్జన్యం. చూసి మీరు ఇంత దౌర్జన్యం సింగరేణి వాళ్ళు ఇంటిమేషన్ ఇస్తారు కదా సార్, అది ఇవ్వాల కాదు కదా. ఏవి కూడా నెరవేర్చలే అట్టర్ ఫ్లాప్ అయినటువంటి గవర్నమెంట్ గా ఇలా ప్రజలు చాలా మంది నాయకులు రావడం జరిగింది. మీ అందరికి మేము హామీ ఇస్తున్నాం, ఏవి కూడా నెరవేర్చలే అట్టర్ ఫ్లాప్ అయినటువంటి గవర్నమెంట్ గా ఇలా ప్రజలు చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలన జరుగుతున్నది అనేటువంటిది వాస్తవం. మరి ముఖ్యంగా ఎన్నికల సమయంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ప్రజలకు ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి పద్ధతులలో ఎన్నికల నిర్వహణ జరగాలి. ఇది రాజ్యాంగం చెప్పినటువంటి సూక్తి. దీనికి ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా ఎన్నికలు నిర్వహిస్తున్నట్టుగా మాత్రం కనబడటం లేదు. ఒక దౌర్జన్యపూరితమైనటువంటి వాతావరణం, ఒక యుద్ధ వాతావరణం, అధికారులందరినీ కూడా వశపరుచుకొని పోలీసు యంత్రాంగం అంతా కూడా వాళ్ళ కార్యకర్తల్లాగా జేబు సంస్థలాగా వాడుకుంటూ ప్రభుత్వం ఇచ్చేటువంటి స్థానికంగా ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు ఇచ్చే ఆదేశాలను పాటిస్తూ ఇతర పార్టీల యొక్క గొంతు నొక్కి మరి బలవంతంగా ఎన్నికలు జరిపిస్తున్నట్టుగా కనబడతా ఉంది. కేతన్పల్లికి సంబంధించినటువంటి మున్సిపాలిటీలో న్యాయబద్ధంగా ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మేరకు ప్రజాస్వామ్యయుతంగా జరగాల్సినటువంటి ఎన్నికను ప్రభుత్వము, మరి ముఖ్యంగా ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి వివేక్, ఆయన కొడుకైనటువంటి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇద్దరి నేతృత్వంలో ఇంత అరాచకం జరగడం అనేటువంటిది మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ సిపిఐ కూటమితో కలిపి బీఆర్ఎస్ పార్టీ 14 సీట్లను కైవసం చేసుకోవడం జరిగింది. మొత్తం సీట్లు 22 అయితే 14 సీట్లు గెలుచుకున్న తర్వాత ఒక ఇండిపెండెంట్ తో పాటు మరి ఇక్కడ ఎన్నికలు జరిగినటువంటి దాన్ని సజావుగా ఎన్నిక నిర్వహించి ఎవరికైతే మెజారిటీ ఉందో వాళ్ళు చైర్మన్ గా బాధ్యతలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఎన్నికల కమిషన్ పైన ఉన్నది. 16వ తారీఖు రోజు మెజారిటీ ఉన్నటువంటి బీఆర్ఎస్ సిపిఐ నేతృత్వంలో మరి సమయం లోపలనే పోవాలనే పరిస్థితితోటి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్తుంటే మధ్యలోనే అడ్డుకొని పోలీసులు వాకీ టాకులలో ఒకరికొకరు సందేశం ఇచ్చుకొని వాళ్ళను సమయంలో అక్కడికి చేరకుండా చేసి, అదే విధంగా ఒక నాటకీయ పరిణామంలో ఆ రోజు ఎన్నిక వాయిదా వేయడం జరిగింది. తిరిగి
తెల్లారి కూడా ఈ ఎన్నికలలో పాల్గొనాలనే ఉద్దేశంతో వెళ్ళినటువంటి వాళ్ళను మధ్యలోనే నిరోధించి అసలు ఆఫీస్కే చేరకుండా చేసి ఒక యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పి చుట్టుపక్కల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను కొంతమంది గుండాలను కూడా దించి మరి వాళ్ళపైన దాడి చేయడం, అక్కడికి వెళ్లకుండా నిరోధించడం, దానికి పూర్తి స్థాయిలో పోలీసులు సహకరించడం, ఎప్పటికప్పుడు ఒకరికొకరు ఆదేశాలు ఇస్తూ నిరోధించేటువంటి ప్రయత్నం అయితే జరిగినట్టుగా మన కట్టినట్టుగా కనబడ్డది. సిపిఐకి సంబంధించినటువంటి 4 సభ్యుల పైన మంత్రి వివేక్ వాళ్ళని ఎట్లయినా లొంగ తీసుకోవాలనే ఉద్దేశంతో బేరసారాలు ఆడి దీన్ని డిస్టర్బ్ చేయాలనే ఉద్దేశంతో రెండోసారి కూడా వాయిదా వేయించి సుమన్ తో పాటు అనేక మంది నాయకులను జైల్లో పెట్టించి వీళ్ళని వశపరుచుకొని మరి ఈ యొక్క క్యాతన్పల్లి మున్సిపాలిటీని వాళ్ళు వశం చేసుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం ఇక్కడ జరుగుతా ఉన్నది. ఇది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి పద్ధతి కాదు. ప్రజలు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని ఎవరైనా తల ఒగ్గి దానికి మరి గౌరవించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ భూమా గౌడ్ అనేటువంటి కార్పొరేటర్, ఆయన అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఉంటున్నటువంటి ప్రజలతో మమేకమై ఉంటున్నటువంటి ఒక మంచి నాయకుడు. అసందర్భంగా ఆయన గెలిచి ఇప్పుడు క్యాంపులో ఉన్నాడు. నిజంగా కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి వివేక్ గాని ఆ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి తను గాని అసలు ఇప్పుడే మీకు భూమా గౌడ్ గుర్తుకొచ్చిందా? సింగరేణి సంస్థ యాజమాన్యానికి కూడా ఇప్పుడే భూమా గౌడ్ ఇల్లు గుర్తుకొచ్చిందా? ఆయన గెలవడం వల్ల బీఆర్ఎస్ పార్టీలో ఉండడం వల్ల ప్రజలను గెలిపించడం వల్లనే మీకు ఇలా భూమా గౌడ్ ఆ ఇల్లు గుర్తుకొచ్చిందా? ఆయన లేని సమయంలో ఆ ఇంటి మీదకి వెళ్ళి దాడి చేసి ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చిందరవందర చేసి అక్కడ ఉన్నటువంటి ఆయన భార్యను కూడా వేధింపులకు గురి చేసి ఆమె రోధిస్తున్నప్పటికీ ఏడుస్తున్నప్పటికీ కూడా వినకుండా వార్నింగ్ ఇచ్చి ఉన్నటువంటి వస్తువులన్నిటి కూడా చిందరవందర చేసి పోయినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. భూమా గౌడ్ కుటుంబానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటది. మేము ఇలా సింగరేణి యాజమాన్యాన్ని కూడా డిమాండ్ చేస్తున్నాం. అయ్యా, 30 సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఆ కుటుంబం. ఎన్నడూ మీకు అక్కడ స్థలం ఉన్నదని గుర్తుకు రాలేదా? ఒక్క భూమా గౌడ్ ఇల్లే మాత్రమే గుర్తుకొచ్చిందా? శివాజీ నగర్ లో ఉన్నటువంటి ఇళ్ళన్నీ కూడా దాదాపుగా సింగరేణి సంస్థ స్థలంలోనే ఉంటున్నటువంటి విషయం మీకు తెలియదా? ఒకవేళ మీరు నిజంగానే చర్యలు తీసుకోదలుచుకుంటే గతంలో ఎందుకు చేయలే? ఈ ఎన్నికల సమయంలో ఎందుకు చేస్తున్నారు దీన్ని? ఈ ఎన్నికల సమయంలో చేసిండ్రు కాబట్టి ఖచ్చితంగా ఇది వివేక్ వెంకట స్వామి హస్తంతో చేయిస్తానని ఎందుకు అనుకోరు? ఇది మంచిది కాదు ప్రజాస్వామ్యంలో. దీనికి ఖచ్చితంగా ప్రజలు ఏనాడో ఒకనాడు కళ్ళు తెరిచినాడు మీకు గుణపాఠం తప్పదు. బాల్క సుమన్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తకి యావత్ తెలంగాణ అంతా కూడా అండగా ఉన్నది. ముఖ్యంగా నేను సిపిఐ గారి వాళ్ళ నాయకులను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నీతి తెలిసింది, అది మీరు ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ బాల్క సుమన్ పొత్తుల ద్వారా, లేకపోతే ఇలా నీతి ఇప్పటికే ఇంకా తెలియకుండా ఉండేది. కనుక ఇవాళ మీరు ఏదైతే స్టాండ్ తీసుకున్నారో, గొప్పగా డబ్బులు ఇస్తామన్నా పదవులు ఇస్తామన్నా మేము ఎన్నికల కన్నా ముందు ఏదైతే పొత్తుకు పెట్టుకున్నామో ఆ పొత్తుకు కట్టుబడి ఉంటా అని మీరు ఏదైతే ఇవాళ నినాదం ఇస్తూ ఉన్నారో, ఇది నీతికి నిజాయితీకి మీ పోరాట పటిమకు ఇది ఒక మంచి గుర్తింపుగా నేను భావిస్తూ ఉన్నాను. సిపిఐ వాళ్ళను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఖచ్చితంగా మేము యావత్, మరీ ముఖ్యంగా మా పెద్దపల్లి పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త, ఈ చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఉన్న కార్యకర్తలందరికీ కూడా అండగా ఉంటామని హామీ ఇస్తా ఉన్నాను. జై తెలంగాణ.